హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకు ఆల్రెడీ ఇంతకుముందు గవర్నమెంట్ ఆర్డర్ ఎలా టైప్ చేయాలనేది ఈ ఒరిజినల్ టైప్ దాన్ని చూపించాను. బట్ మనకి ఎగ్జామ్లో ఇట్లా టైప్ చేసి రాదు. సో మనకి ఇలా రిటర్న్ ఫార్మెట్లో వస్తుంది కాబట్టి సో దీన్ని చూసి ఎలా టైప్ చేయాలనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫస్ట్ లైన్ ఎప్పుడు క్యాపిటల్ లెటర్లో కొట్టాలి. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అనేది బై డిఫాల్ట్ 23 నెంబర్స్ ఉంటుంది. ఇది మన క్యాపిటల్ లెటర్లో టైప్ చేసుకోవాలి. మనకి ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు ఆల్ క్యాప్స్ అని ఇచ్చారు. బట్ కొన్నిసార్లు మనకి పేపర్లో ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అబ్స్ట్రాక్ట్ అనేది రెండు మనం క్యాపిటల్ లెటర్లోనే టైప్ చేయాలి. సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అంటే 23 లెటర్స్. దీన్ని మనం పేపర్కి మధ్యలో అడ్జస్ట్ చేసుకొని 23 అంటే 24 అనుకుందాము. 24/2 అంటే 12. సో పేపర్ సెంటర్ నుంచి 12 బ్యాక్ వెళ్ళేసి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని టైప్ చేసుకోవాలి. ఆ తర్వాత 2 లైన్స్ స్పేస్ ఇవ్వాలి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి అబ్స్ట్రాక్ట్కి. ఆ తర్వాత అబ్స్ట్రాక్ట్ అనేది 8 లెటర్స్. సో మళ్ళీ పేపర్ సెంటర్కి అడ్జస్ట్ చేసుకొని అక్కడ నుంచి 4 లెటర్స్ బ్యాక్ వెళ్ళి అక్కడ నుంచి అబ్స్ట్రాక్ట్ అని టైప్ చేసుకోవాలి. ఆ తర్వాత 2 లైన్స్ స్పేస్ ఇచ్చి మనం పేపర్ ఎప్పుడైతే అడ్జస్ట్ చేసుకున్నామో స్టార్టింగ్ అక్కడికి మిషన్ అడ్జస్ట్ చేసుకొని ఇది టైప్ చేసుకోవాలి. న్యూ పెన్షన్ సిస్టమ్ స్పేస్ హైఫన్ స్పేస్ ఇక్కడ కంట్రిబ్యూటర్స్ ఇక్కడ సి దగ్గర అండర్లైన్ చేశారు. దాని మీనింగ్ ఏంటి ఇక్కడ ఇచ్చారనమాట. యూసి అంటే అప్పర్ కేస్. సో ఇక్కడ కంట్రిబ్యూటర్స్ అనేది సి అనేది క్యాపిటల్ లెటర్. ఒకవేళ వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా హైఫెన్ తర్వాత ఏ వర్డ్ వచ్చినా స్టార్టింగ్ లెటర్ అనేది క్యాపిటల్ లెటర్లోనే మనం టైప్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ కూడా 2 లైన్స్ ఇచ్చారంటే పి అనేది క్యాప్స్. కంట్రిబ్యూటర్ స్పేస్ పెన్షన్స్ సిస్టమ్స్ ఇన్ ద స్టేట్ స్పేస్ హైఫెన్ తర్వాత ఇదంతా సర్కిల్ చేసి క్రాస్ చేశారు. ఇక్కడ డిలీట్ అన్నారు. సో మనం ఇది టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత హైఫెన్ ఆర్డర్స్. ఈ ఆర్డర్స్లో ఓ అనేది క్యాపిటల్ లెటర్, మళ్ళీ హైఫెన్ ఇష్యూడ్లో ఐ అనేది క్యాపిటల్ లెటర్. ఆ తర్వాత డాటర్ లైన్స్ అనేది టైప్ చేసుకోవాలి. ఇది ఎట్లా టైప్ చేసుకోవాలనేది మీకు ప్రీవియస్ వీడియోలో సేమ్ గవర్నమెంట్ ఆర్డర్ చెప్పినప్పుడు మీకు అందులో చెప్పాను. సో ఇలా రావాలన్నమాట. ఆర్డర్స్ ఇష్యూడ్ హైఫెన్ తర్వాత ఏ లెటర్ ఉన్నా క్యాపిటల్ లెటర్లోనే ఉంటుంది. ఆ తర్వాత డాటర్ లైన్స్ అనేది ఇలా టైప్ చేసుకోవాలి. ఇక్కడ ఇష్యూడ్ పక్కన మనకి పులి స్టాప్ ఉంది. సో మనం కూడా అలానే పెట్టాలి. ఇది ఒరిజినల్ ఫార్మాట్. సో ఇది ఎలా ఉంటే మనం ఇలానే టైప్ చేయాలి. తర్వాత 2 డాటర్ లైన్స్ పెట్టుకున్నారు కదా. ఆ తర్వాత 2 లైన్స్ వదిలేసి మళ్ళీ FIN డాట్ అన్నారు. సో ఇది షార్ట్కట్లో ఇచ్చారు కాబట్టి మనం ఫుల్ టైప్ చేసుకోవాలి. FINకి ఫుల్ ఏంటి? ఫైనాన్స్ బ్రాకెట్ పెన్షన్ ఇక్కడ ఏది ఇచ్చారో అది టైప్ చేయండి. తర్వాత డిపార్ట్మెంట్ కంప్లీట్గా ఇవ్వలేదు బట్ మనం కంప్లీట్గా టైప్ చేయాలి. అండ్ ఇదంతా క్యాపిటల్ లెటర్. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ డాటర్ లైన్ తర్వాత వచ్చేది అనేది క్యాపిటల్ లెటర్లోనే మనం టైప్ చేయాలి. ఆ తర్వాత ఇందులో మీకు గుర్తుపెట్టుకోవాల్సింది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అబ్స్ట్రాక్ట్. ఈ డాటర్ లైన్ కింద వచ్చేది క్యాపిటల్ లెటర్లో టైప్ చేసుకోవాలి. ఆ తర్వాత 2 లైన్ స్పేస్ వదిలేసి మళ్ళీ పేజ్ స్టార్టింగ్ అడ్జస్ట్ చేసుకొని G.O.MS నెంబర్ 37 ఇది ఇటు సైడు పేజ్కి లెఫ్ట్ సైడ్ టైప్ చేసుకోవాలి. తర్వాత పేజ్ నుంచి కంప్లీట్గా రైట్ సైడ్కి వెళ్ళేసి ఇది ఎంత ఉందో అంత కౌంట్ చేసుకొని అంత బ్యాక్కి మనం అడ్జస్ట్ చేసుకోవాలి పేపర్ని. సో DT డాట్ అని ఇచ్చారు బట్ మనకు ఒరిజినల్ ఫార్మాట్ ఏంటి? డేటెడ్ అని ఉంటుంది. మీకు ఇదిగోండి ఇలా డేటెడ్. ఇక్కడ పులి స్టాప్ కానీ ఏవి పెట్టకూడదు. వాళ్ళు ఇచ్చినా మనం పెట్టకూడదు. ఇట్లా డేటెడ్ అని టైప్ చేయాలి. సో డేటెడ్ 24th స్పేస్ జూన్ మంత్ తర్వాత కామా కంపల్సరీ కామా స్పేస్ 2014. సో ఇదంతా మనం కౌంట్ చేసుకొని మనం టైప్ చేసుకోవాలి. తర్వాత 2 లైన్ స్పేస్ ఇచ్చేసి మళ్ళీ రీడ్ ద ఫాలోయింగ్ ఇలా అనమాట. సో D ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడ నుంచే
ఆర్ అనేది వచ్చేలా మనం పేపర్ అడ్జస్ట్ చేసుకొని టైప్ చేసుకోవాలి. రీడ్ ద ఫాలోయింగ్ 2 డాట్స్ హైఫన్ ఇలానే రావాలి. మీకు వాళ్ళు డేట్ ఏ ఫార్మాట్లో ఇచ్చినా ఇదే ఫార్మాట్లో మనం టైప్ చేయాలి. 2 లైన్స్ తర్వాత రీడ్ ద ఫాలోయింగ్ సేమ్. ఇది మర్చిపోయినా మీకు మార్క్స్ కట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ సింబల్ ఇచ్చేసి మళ్ళీ 2 లైన్స్ స్పేస్ ఇవ్వాలి. ఇక్కడ వరకు అయిపోయిన తర్వాత మళ్ళీ మనం అడ్జస్ట్ చేసుకున్న పేజ్ నుంచి 5 స్పేస్ ఇచ్చి తర్వాత ఇది టైప్ చేసుకోవాలి. ఓకేనా? 1.G.O.MS నెంబర్ 653 ఫైనాన్స్ పెన్షన్ 1 డిపార్ట్మెంట్ కంప్లీట్గా టైప్ చేసుకోవాలి. డేటెడ్ ఇక్కడ వాళ్ళు ఏ ఫార్మాట్ ఇస్తే అదే అనమాట. ఇది డేటెడ్ మనకి ఇదే ఒరిజినల్గా ఉంది కాబట్టి డేటెడ్ 22.09.2004. ఆ తర్వాత మనకి ఇక్కడ వాళ్ళు ఎలాంటి సింబల్ ఇవ్వలేదు, బట్ మనకి గవర్నమెంట్ ఆర్డర్లో ఒరిజినల్ ఫార్మాట్లో ఇక్కడ 3 డాట్స్ ఉంది కదా, సో మనం అది చేయాల్సిందే టైప్. సో ఈ లైన్ అయిపోయిన తర్వాత 2 లైన్స్ స్పేస్ ఇచ్చి 3 డాట్స్ టైప్ చేసి, ఈ 3 డాట్స్ అనేది ఎప్పుడు మనం పేపర్ మధ్యలోకి అడ్జస్ట్ చేసుకొని అక్కడికి కొంచెం బ్యాక్ వెళ్ళి 2 స్పేస్ బ్యాక్ వెళ్ళాలి. ఎందుకంటే ఈ మధ్యలో డాట్కి ఒక స్పేస్ ఉంది, ఒక డాట్ ఉంది. సో మనము 2 స్పేసులు బ్యాక్ వెళ్ళి ఇవి టైప్ చేసుకోవాలి. 3 డాట్స్ మధ్యలో స్పేస్. ఆ తర్వాత 2 లైన్స్ వదిలేసేయాలి. వీళ్ళు ఇవ్వరు, బట్ మనం గుర్తుపెట్టుకొని ఈ 3 డాట్స్ అనేది టైప్ చేయాలి కంపల్సరీ, లేకపోతే మనకి మార్క్స్ కట్ అవుతాయి. ఆ తర్వాత ఆర్డర్స్ అనేది ఎప్పుడు పేపర్ స్టార్టింగ్ మనం ఎక్కడైతే అడ్జస్ట్ చేసుకున్నామో అక్కడికి. సో ఆర్డర్ అనేది క్యాపిటల్ లెటర్లో ఉండాలి, ఇక్కడ కలాన్ అని పెట్టాలి అండ్ అండర్లైన్. ఇందులో ఏది మర్చిపోయినా మీకు మార్క్స్ కట్ అవుతాయి. సో ఇది ఎక్కడ రావాలి? పేపర్ స్టార్టింగ్లో. వాళ్ళు మనకి ఇక్కడ మధ్యలో ఇచ్చారు కన్ఫ్యూజ్ చేయడానికి, బట్ మనకు ఒరిజినల్ ఫార్మాట్ ఇక్కడ ఉంది కాబట్టి ఇటు పేపర్ లెఫ్ట్ సైడే టైప్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏ పేరాగ్రాఫ్ అయినా మనం పేపర్ అడ్జస్ట్ చేసుకున్నాక 5 స్పేస్ ఇచ్చే టైప్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ మనం పేపర్ అడ్జస్ట్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి 5 స్పేస్ ఇచ్చే పేరాగ్రాఫ్ స్టార్ట్ చేయాలి. సో నెక్స్ట్ పేరా కూడా చూడండి, ఇక్కడ 5 స్పేస్ ఇచ్చే పేరాగ్రాఫ్ స్టార్ట్ చేశారు. సో ఇక్కడ ఆర్డర్ పేజ్ స్టార్టింగ్లో వస్తుంది, ఇక్కడ ఆర్డర్ వస్తుంది. 2 డాట్ కెలాన్ అండర్లైన్. తర్వాత నెక్స్ట్ చూడండి 2 లైన్స్ వదిలేసారు. ఇక్కడ 2 లైన్స్ వదిలేసి మనం అడ్జస్ట్ చేసిన దగ్గర నుంచి 5 స్పేస్ ఇచ్చి ద స్టేట్ గవర్నమెంట్ హ్యావ్, తర్వాత మనకి సింబల్ ఇచ్చారు. సో ఈ సింబల్ మనకి ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఏముంది? ఇంట్రడ్యూస్డ్. సో ఇక్కడ మనం ఏం టైప్ చేయాలి? ద స్టేట్ గవర్నమెంట్ హ్యావ్ ఈ సింబల్ ఇంట్రడ్యూస్డ్ పెన్షన్ స్కీమ్ టు ద ఎంప్లాయీస్ రిక్రూటెడ్ ఆఫ్టర్ 2004 ఫుల్ స్టాప్. తర్వాత ఇది టైప్ చేయమన్నారు, దీని కంటిన్యూషనే. సో దీన్నంతా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టైప్ చేసి ఆ తర్వాత ఇక్కడ ఇంకొక సింబల్ ఇచ్చారు. ఆ సింబల్ మీనింగ్ ఏంటి? ఆ పేజ్ లాస్ట్లో ఇచ్చారు అదేంటనేది. సో ఈ సింబల్ దగ్గర ఇక్కడ ఏదైతే ఇచ్చారో అదంతా టైప్ చేయాలి. ఇక్కడ మనకి క్రాస్ చేశారు వర్డ్ ఇచ్చి, సో మనకు ఇది చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఈ పేరాగ్రాఫ్ అయిపోయిన తర్వాత 2 లైన్స్ స్పేస్ ఇచ్చేసి ఇక్కడ బై ఆర్డర్ అని ఇచ్చారు. కంప్లీట్గా మనకి ఈ సెంటెన్స్ అనేది ఇవ్వలేదు, బట్ వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా మనము ఇది అనేది కంప్లీట్గా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏం టైప్ చేయాలి? బై ఆర్డర్ అండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద గవర్నర్ ఆఫ్ తెలంగాణ. ఇక్కడ బ్రాకెట్స్ కూడా ఉంటాయి, ఇది కూడా మర్చిపోద్దు. ఇది ఎలా టైప్ చేయాలంటే మనం పేపర్ అడ్జస్ట్ చేసినాక నుంచి 5 స్పేస్ ఇచ్చేసి బై ఆర్డర్ అండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద గవర్నర్ ఆఫ్ తెలంగాణ అని టైప్ చేసుకోవాలి. ఇది క్యాపిటల్ లెటర్స్లో టైప్ చేసుకోవాలి. ఆ తర్వాత 2 లైన్స్ స్పేస్ ఇవ్వాలి దీనికి. తర్వాత ఈ నేమ్ పెద్దగా ఉందా, సెక్రటరీ టు గవర్నమెంట్ అనేది పెద్దగా ఉందా? ఇది పెద్దగా ఉంది. సెక్రటరీలో 9 లెటర్స్ వస్తాయి, గవర్నమెంట్లో 10 లెటర్స్ వస్తాయి. 19 ఇక్కడ స్పేస్, ఇక్కడ స్పేస్. 20, 21, 22, 23 కదా. సో 23 లెటర్స్. సో మనం పేపర్ అడ్జస్ట్ చేసుకొని 23 అంటే 24 అనుకుందాము. సో 12 బ్యాక్ పెట్టేసి అక్కడ దీనికి మిడిల్ ఏది ఉంది? 8 లెటర్స్ కదా, మళ్ళీ ఇంకొక 4 బ్యాక్ వెళ్ళేసి వి భాస్కర్ అని టైప్ చేసుకోవాలి. అప్పుడు మీకు కరెక్ట్ దీనికి సెంటర్లో ఇది వస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఇది 12 లెటర్స్ కదా,
ఇక్కడ 12 లెటర్స్. సో సెంటర్ ఏంటి 6 కదా. 23 అంటే 24/2 అంటే 12. సో ఇక్కడ నుంచి 12 ఇక్కడికి పెట్టుకొని ఇది సెంటర్ అయింది ఈ దానికి. తర్వాత దీన్ని చూసుకోవాలి, కానీ మనం టైప్ చేయాల్సింది కదా. సో ఇది ఎన్ని లెటర్స్ 8 లెటర్స్. సో 8 అంటే ఇక్కడ మళ్ళీ 4 బ్యాక్ వెళ్తే మీకు ఇది వి భాస్కర్ అని టైప్ చేస్తారు. ఆ తర్వాత ఎలాంటి లైన్ స్పేస్ ఇవ్వకుండా మళ్ళీ పేజ్ లాస్ట్కి తీసుకొచ్చి ఇక్కడ నుంచి కంప్లీట్గా ఎంత 24కి అడ్జస్ట్ చేసుకొని సెక్రటరీ గవర్నమెంట్ అని టైప్ చేయాలి. ఆ తర్వాత 2 లైన్ స్పేస్ ఇచ్చి TO2 అని టైప్ చేసి తర్వాత 2 లైన్ స్పేస్. ఇక్కడ మనకి పులి స్టాప్ కానీ కామా కానీ ఏం లేదు. చూడండి ఇక్కడ ఒరిజినల్ ఫార్మాట్లో ఎలాంటిది లేదు. సో మళ్ళీ 2 టైప్ చేసి 2 లైన్స్ స్పేస్ ఇచ్చి ఆల్ కన్సర్న్. ఇక్కడ పులి స్టాప్ మర్చిపో. ఇక్కడ కంప్లీట్గా ఆల్ కన్సర్న్డ్ పులి స్టాప్ పెట్టిన తర్వాత మనకి ఇక్కడ ఇంకో లైన్ ఇచ్చారు, బట్ ఇది అంతా క్రాస్ చేశారు. ఇక్కడ దీని మీనింగ్ ఏంటి, డిలీట్ అన్నారు కాబట్టి ఇదంతా మనం టైప్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆల్ కన్సర్న్ పులి స్టాప్ పెట్టేసి స్టాప్ చేసేసి సరిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.